నమస్తే వెల్కమ్ టు సెసిటీవీ నా పేరు నరేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు ర్యాంకింగ్ ఇచ్చిండు ఈ మంత్రుల ర్యాంకింగ్ కాంట్రవర్సీకి గురైంది ఇందులో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు స్వయాన కొడుకు నారా లోకేష్కి 8వ ర్యాంక్ ఇచ్చిండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంక్ ఇచ్చిండు గత వారం ముందు ఈ డిప్యూటీ సీఎం పదవి పైన కూడా చాలా రచ్చ జరిగింది అంటే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చినారు ఇప్పుడు లోకేష్కి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి టీడీపీ శ్రేణులు కోరుతుంటే పవన్ కళ్యాణ్ని తప్పిస్తారా ఆ విధంగా ఏమైనా జరిగే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనుకున్నారు తీరా ఒక వారం తర్వాత ఇప్పుడు మంత్రుల ర్యాంకింగ్లో లోకేష్కు 8వ ర్యాంక్ ఇచ్చి పవన్ కళ్యాణ్కి 10వ ర్యాంక్ ఇవ్వడం కూడా చాలా విమర్శలకు దారితీస్తుంది ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంకులు డిప్యూటీ సీఎం పవన్కు ఏ స్థానం అంటే 1 1 1 2 3 4 ఇవి కాలేజీలో ప్రకటించే ర్యాంకులు కాదు ఏపీ మినిస్టర్స్కి ఫైల్ క్లియరెన్స్లో వచ్చిన ర్యాంకులు ఇందుకు ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు సీఎం డిప్యూటీ సీఎం ర్యాంకులు ఏంటి ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఏపీలో ఫైల్ క్లియరెన్స్ ఎలా జరుగుతుంది ఎవరు ఫైల్స్ త్వరగా క్లియర్ చేస్తున్నారు ఇదే అంశం క్యాబినెట్లో చర్చకు వచ్చింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ వరకు మంత్రులు క్లియర్ చేసిన ఫైల్స్ ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు సీఎం చంద్రబాబు ఈ ర్యాంక్ లిస్టులో ఎన్ఎండి ఫరూక్ ఫస్ట్ ప్లేస్లో నిలవగా లాస్ట్ ప్లేస్లో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు సీఎం చంద్రబాబు 6th ప్లేస్లో డిప్యూటీ సీఎం పవన్ 10th ప్లేస్లో ఉన్నారు ఫైళ్ల క్లియరెన్స్లో 2nd ప్లేస్లో నిలిచారు మంత్రి కందుల దుర్గేష్ జనసేన నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మంత్రి సీఎం చంద్రబాబు 6th ప్లేస్ డిప్యూటీ సీఎం పవన్ 10th ప్లేస్లో ఉన్నారు ఇక ఫైళ్ల క్లియరెన్స్లో 2nd ప్లేస్లో నిలిచారు మంత్రి కందుల దుర్గేష్ 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ 4వ ప్లేస్లో నాదెండ్ల మనోహర్ ఈయన కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే మంత్రి 5వ స్థానంలో డోల బాల వీరేంజనేయ స్వామి 6వ స్థానంలో సీఎం చంద్రబాబు ఉన్నారు ఇక 7వ ప్లేస్లో సత్యకుమార్ ఈయన భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈయనది కూడా రాయలసీమకు చెందిన నియోజకవర్గం సో అలాగే 8వ ప్లేస్లో నారా లోకేష్ 9న బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు 10వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ నిలిచారు ఇక 11వ స్థానంలో సవిత 12 కొల్లు రవీంద్ర 13 గొట్టిపాటి రవికుమార్ 14 నారాయణ అలాగే 15వ స్థానంలో టీజీ భరత్ ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి 16 అచ్చెన్నాయుడు 17 మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 18 గుమ్మడి సంధ్యారాణి 19 వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ఆమె 20వ ప్లేస్లో ఉంది అనగాని సత్యప్రసాద్ 21 నిమ్మల రామనాయుడు 22వ ప్లేస్లో అలాగే పార్థసారథి 23వ ప్లేస్లో పయ్యావుల కేశవ్ 24వ స్థానంలో నిలిచారు మొత్తంగా ఫైళ్ల క్లియరెన్స్పై ర్యాంకులు ఇచ్చిన చంద్రబాబు వేగంగా ఫైళ్లు క్లియర్ చేయాలని మంత్రులకు ఆదేశించారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్కి 10th ప్లేస్ ఇచ్చినాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్కి 8వ ప్లేస్ ఇచ్చి పవన్ కళ్యాణ్కి 10వ ప్లేస్ ఇవ్వడం ఏంటి అనుకుంటారు కానీ ఇక్కడ మనం గమనిస్తే 2వ ప్లేస్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే మంత్రి జనసేన పార్టీ నాయకుడికి ఇచ్చినాడు అలాగే 4వ ప్లేస్లో నాదెండ్ల మనోహర్ 2వ ప్లేస్లో కందుల దుర్గేష్ 4వ ప్లేస్లో నాదెండ్ల మనోహర్ వీళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యేలు కూటమిలోని జనసేన ఎమ్మెల్యేలే కదా సో పవన్ కళ్యాణ్ అంటే పనితీరు ఆధారంగా ముఖ్యంగా ఫైళ్ల క్లియరెన్స్ చాలా వరకు కూడా అభివృద్ధికి సంబంధించి సమస్యలకు సంబంధించి కొత్త డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి చాలా వరకు కూడా ఫైళ్ళు వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏ ప్రాబ్లమ్ని ఏ సమస్యని త్వరగా తీర్చిన మంత్రికి ఫైళ్ల క్లియరెన్స్ చేసిన మంత్రులకి ప్లేసెస్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు కూడా స్వయంగా 6వ ప్లేస్ తీసుకున్నాడు లోకేష్కి 8వది పవన్ కళ్యాణ్కి 10వ స్థానం ఇచ్చాడు సో రూమర్స్ ఎవరు నమ్మకండి ఇక్కడ పవన్ కళ్యాణ్ని పక్కకు పెట్టే పరిస్థితి అస్సలు ఉండదు చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా అలాంటిది ఉండదు పవన్ కళ్యాణ్ రాబోయే తరానికి కాబోయే ముఖ్యమంత్రి ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే ఇక ఇక్కడ మన వీడియోలో అయితే క్లారిటీ వచ్చేసింది పవన్ కళ్యాణ్కి 10వ స్థానం ఇచ్చారంటే దానికి కారణం ఫైళ్ల క్లియరెన్స్ కేవలం ఇది పనితీరు ఆధారంగానే కానీ వేరే విధంగా కాదు ఇలాంటి రూమర్స్ని ముఖ్యంగా కూటమి నాయకులు జనసేన నాయకులు అయితే నమ్మవద్దు